వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ అంతా కలిసి యానిమల్స్ ఫ్యామిలీని చూడడానికి అయితే వెళ్తున్నాం. అదేనండి, జూకి వెళ్తున్నా. ప్రతి మనం జూకి వెళ్దామా? మమ్మీ, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. మరి నీకు ఏ యానిమల్ అంటే బాగా ఇష్టం మమ్మీ? టైగర్. అవునా? నాకు కూడా టైగర్ అంటే చాలా ఇష్టం మమ్మీ. మాకైతే జూ 1 hour అనమాట ఇంటి నుంచి. కార్ లో మాకు బోర్ కొట్టుకుంటే ప్రతి అయితే మమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. జూలో డాగ్ ఉంటుందా ప్రతి అని అడిగితే ఉంటుంది, అది కూడా యానిమలే కదా అని అంటుంది. స్కూల్లో వాళ్ళ మేడం వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ గురించి చెప్పారంటే అదంతా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైన్ ఎలా అరుస్తుంది అంటే ఓ అంటుందంట, అది చెప్తుంది. నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ ఎలా వాటర్ తాగిద్ది, ఎలా ట్రంక్ లేపిద్ది అని అయితే చెప్తుంది. అలా లేపిద్దంట. అండ్ నెక్స్ట్ మంకీస్ గురించి చెప్తుంది. మంకీస్ ఎలా అరుస్తాయి, మంకీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అయితే ప్రథమ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాకు తెలియదు కదా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదైతే. నెక్స్ట్ హార్స్ గురించి అలా 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 అన్ని యానిమల్స్ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మమ్మీ మమ్మీ ఏం గేమ్ ఆడుకుందాం? మమ్మీ టింగ్ టింగ్ గేమ్ ఆడుకుందామా? ఓకే. టింగ్ టింగ్ టింగ్. పాలు బాగా ఇచ్చాను. టింగ్ టింగ్ టింగ్. ఎన్ని లీటర్లు కావాలండి? 1 లీటర్. ఇంకోటి టింగ్ టింగ్ టింగ్. పోస్ట్ మ్యాన్ వచ్చాను. టింగ్ టింగ్ టింగ్. నీకు లెటర్ వచ్చింది. లెటర్లో 10ంటికి దయ్యం వచ్చిందని ఉందండి. టింగ్ టింగ్ టింగ్. దయ్యం వచ్చాను. పైకి వస్తా. ఏం కావాలి? నీ రక్తం కావాలి. టామ్ అండ్ జెర్రీ, మిస్సెస్ మ్యారీ, మిస్సెస్ మ్యారీ, భయ్యా హో హో హో, భయ్యా సి సి సి, భయ్యా హో భయ్యా సి, కోకో కోలా. ప్రతి మనం ఎక్కడికి వచ్చామో చూడు. ఫైనల్ గా మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే రీచ్ అయ్యాం. మా ఇద్దరికైతే లైట్ గా వామిటింగ్ సెన్సేషన్ ఉండటం వల్ల లిటిల్ హార్ట్స్ అయితే తింటున్నాం ఇద్దరం. అలా తిని స్టార్ట్ అయ్యాం అనమాట. బుజ్జి ట్రైన్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఫస్ట్ మేమైతే ఇక్కడ క్రొకోడైల్స్ ని చూసాం. పాపం కదా మమ్మీ, క్రోకోడైల్స్ ని గిలాస్ లో పెట్టారు. మా అమ్మ అయితే మా ఇద్దరికి ఐస్ క్రీమ్ కొనిపించారు. పాపం ఆయనకి లేదు. నెక్స్ట్ అయితే మేము బర్డ్స్ని చూడడానికి వెళ్ళినాం. అక్కడ బర్డ్ ప్రథమలాగే అలిగింది. సేమ్ ప్రథమ ఎట్లా అలిగిద్దో అట్లా అలిగింది. ఎట్లా అలిగిద్దు అని అడుగుతున్నా నేను. ఎట్లా ఎట్లా అలుగుతారు? బర్డ్స్ని చూసిన తర్వాత మేమైతే రెప్టైల్స్ని చూడడానికి వెళ్ళాం. అంటే స్నేక్స్, ఉడుములు అండ్ టాటాయిస్ ఇవన్నీ చూడడానికి వెళ్ళాం. నాకైతే స్నేక్స్ అంటే చాలా భయం. కరిస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ, ఎవరిది? కానీ ప్రతి అయితే చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. ఫస్ట్ అయితే మేము ఉడుముని చూసాం. చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది. అక్కడ చాలా స్నేక్స్ ఉన్నాయి. కోబ్రా, రాటిల్ స్నేక్, కోరల్ స్నేక్, పైథాన్, బోవా, పసిగేరు పాము, మనం ఎప్పుడు చూసే పాము, ఇవన్నీ చాలా అయితే స్నేక్స్ ఉన్నాయి. ప్రతి నీకు స్నేక్స్ అంటే ఏం భయమే లేదా? ఒక స్నేక్ బయటికి రావాలనుకుంటుంది మమ్మీ. కొన్ని స్నేక్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. క్రొకోడైల్ ఫ్యామిలీని చూసాం. ఇందాకలైతే 1-2 క్రొకోడైల్సే ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్యామిలీ ఆఫ్ క్రొకోడైల్స్ ఉన్నాయి, మమ్మీ డాడీ. అండ్ నెక్స్ట్ మేమైతే జిరాఫీని చూసాం. 20 feet ఉంటుంది. సూపర్ ఉంది. అప్పుడే ఫుడ్ పెట్టినట్టున్నారు. అందరైతే హే జిరాఫీ బ్రో, అంత హైట్ ఎలా పెరిగావు బ్రో, అంత హైట్ ఎలా పెరిగావు బ్రో అని అడుగుతున్నారు. అది రోజు కంప్లైంట్ తాగుతుంది తల్లి, అందుకే అంత హైట్ అయింది. మామ బంగారు లేడీ ఒకటి బయటకు వచ్చింది మామ. కాదు ప్రథమ్మ. కసి 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 అని తిరుగుతుంది అది. 1 little 5 little ducks were swimming one day over the goose far away. Mother ducks quack quack quack, only one little duck came back. ప్రతి లైన్ వచ్చింది చూడు. చూస్తున్నా మమ్మీ.
ఆకలితో ఉండి ఎవరైనా ఫుడ్ పెడతారా? ప్రతి నువ్వు పెట్టరా అదే ఫుడ్. నాకు భయం మమ్మీ, నువ్వు పెట్టు. ఐస్ క్రీమ్ నచ్చిందా ప్రతి? లైన్ ఐస్ క్రీమ్. ఫస్ట్ టైం ఒక సింహం ఇంకో సింహాన్ని చూస్తుంది. మేమైతే సఫారీ రైడ్ ఒక్కటి మిస్ అయ్యాం. 3:30 తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్ అంట. అలా యానిమల్స్ అన్నీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.